తెలుగు టైటన్ సీజన్ 13 ఆక్షన్లో ప్లాన్స్ అన్ని మార్చేసి సరికొత్త మాస్టర్ ప్లాన్తో ఆక్షన్లోకి దిగబోతుంది అంట. వాళ్ళ దృష్టిలో కొంతమంది స్టార్ ఆటగాళ్ళు ఉన్నారు. మంచి కాంబినేషన్తో వాళ్ళైతే ఈ టీంని అయితే కొనబోతున్నట్లయితే మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ తెలుగు టైటన్స్ దగ్గర ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళు ఎవరిని రిలీజ్ చేయబోతున్నారు, ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నారు, అండ్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, అండ్ కోచింగ్ స్టాఫ్లో కూడా కొన్ని చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు మనకైతే న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఎంతవరకు నిజముందో మనమైతే ఇవాల్టి వీడియోలో అయితే కవర్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో డైలీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ సారీ ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుండి అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. అండ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి భయ్య. లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి బూస్ట్ అవుతుంది. అండ్ నాకైతే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది వీడియోస్ చేయడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకున్నట్లయితే శుభం షిండే, ఇంకా ప్రఫుల్ జవారీ, అంకిత్ జగ్లాన్, ఇంకా మనకు చూసుకున్నట్లయితే బంటు మాలిక్ అండ్ ఇంకా అవి దుహాన్ లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళనైతే ఖచ్చితంగా ఆక్షన్కి ముందుగానే రిటైన్ అయితే చేసుకోబోతుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే రిలీజ్ ప్లేయర్స్ విషయానికి వచ్చినట్టయితే చాలామంది స్టార్ ప్లేయర్స్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నారు. అండ్ ఆశీష్ నర్వాల్ కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, ఇంకా భరత్ ఉడా కావచ్చు, విజయ్ మాలిక్ లాంటి స్టార్ ఆటగాళ్ళని టైటన్స్ అయితే ఆక్షన్లోకి వదలబోతున్నట్టయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే భరత్ని వదలరా అంటే మ్యాక్సిమం వదిలే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు చూసుకున్నట్టయితే బడ్జెట్ ఇష్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అండ్ వీళ్ళందరినీ వదిలేసి మంచి బడ్జెట్తో మనకైతే ఆక్షన్లోకి వెళ్ళబోతుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత మన తెలుగు టైటన్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేసుకున్న మనీ చూసుకున్నట్టయితే, నేను క్యాలిక్యులేట్ చేసిన మనీ చూసినట్టయితే 3,38,00,000 ఎంతో సంథింగ్ అయితే ఉంది. అండ్ సరిగ్గా ఫిగర్ అయితే రాలేదు, మరి మీరైతే క్యాలిక్యులేట్ చేయండి, మీకు అయితే ఒక ఫిగర్ అయితే వస్తుంది. అండ్ ఎంతమందిని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక ఫిగర్ వస్తుంది కదా. అండ్ దాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నేనైతే 3,38,00,000తో ఆక్షన్లోకి వెళ్ళబోతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బడ్జెట్తో మన తెలుగు టైటన్స్ అయితే సరికొత్త ప్లేయర్స్ని అయితే కొనబోతుందంట. అండ్ ఇకపోతే మనకైతే యంగ్ ప్లేయర్స్ చాలామంది మనకైతే టీంలో అయితే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే సీనియర్ ప్లేయర్స్తో తెలుగు టైటన్స్ అయితే నిండాలి, అది కూడా ఫామ్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సరికొత్త పేరు మనకైతే మార్కెట్లో వినిపిస్తున్న పేరు ఏంటంటే సునీల్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేయబోతున్నారంటే మనకి బజ్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది. సునీల్ని ఖచ్చితంగా తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తుందా అంటే మేబీ చేసే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సునీల్ని టార్గెట్ చేస్తే కనుక అక్కడే సగం బడ్జెట్ అయితే అయిపోతుంది. అండ్ సునీల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి డిఫెన్స్లో అండ్ ఈ ప్లేయర్ కోసం వెళ్తే కనుక మనకైతే బడ్జెట్ అనేది సగం అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రైడింగ్ లైనప్లో నవీన్ కుమార్ ఇంకా అర్జున్ దేశ్వాల్ లాంటి స్టార్ ప్లేయర్ని కూడా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇద్దరిలో ఒకరిని మాత్రమే మన తెలుగు టైటన్స్ అయితే కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మేజర్గా వినిపిస్తున్న పేరు ఏంటంటే నవీన్ కుమార్ని ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ లోకల్ టోర్నమెంట్స్లో ఇంకా చాలా టోర్నమెంట్స్లో తీసే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు నవీన్ కుమార్ అయితే. అండ్ ఇంజురీ నుండి కూడా బయటకు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్కి ఉపయోగపడతాడని ఉద్దేశంతో ఆ ప్లేయర్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నవీన్ కుమార్ని కొనుగోలు చేయలేకపోతే మనకైతే అర్జున్ని ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ అర్జున్ కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అర్జున్ మీద కూడా బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. అండ్ వీళ్ళకి జోడీగా ఏ ప్లేయర్ని తీసుకొస్తారు అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం భరత్ని తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా భరత్ని అయితే తీసుకురావాలి. అండ్ భరత్ని కనుక తీసుకొస్తే ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. వీళ్ళిద్దరు జోడీ కూడా బాగుంటుంది. అండ్ మీరేమనుకుంటున్నారు, నవీన్ కుమార్ భరత్ కూడా జోడీ బాగుంటుందా, లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ భరత్ కూడా జోడీ బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీళ్ళని కొనుగోలు చేస్తే కనుక మనకైతే బడ్జెట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా పెద్ద బడ్జెట్కి వెళ్ళరు కాబట్టి మ్యాక్సిమం ఫ్రెండ్లీ బడ్జెట్లో దొరికే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకైతే అర్జునే ₹1,00,00,000 దాటే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ భరత్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్కే దొరికేస్తాడు, ఒక 60 లోపు దొరికేస్తాడు అని నా ఒపీనియన్. అండ్ నవీన్ కుమార్కి కూడా ఒక ₹1,00,00,000 అయితే పెట్టాలి మ్యాక్సిమం, ఎందుకంటే ఫామ్ అనేది ఆ విధంగా ఉంది కాబట్టి. మరి మీరు ఏ జోడీ అనుకుంటున్నారో, తెలుగు టైటన్స్లో ఏ జోడీ ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ చాలామంది సునీల్ కొంటారని చాలామంది అనుకుంటున్నారు భయ్య. అండ్ అది జరగని పని, ఎందుకంటే బడ్జెట్ అయితే సరిపోదు కాబట్టి. అండ్ ఆ ప్లేయర్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. లేకపోతే సీనియర్ ప్లేయర్ కావాలి అంటే కనుక అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చే డిఫెండర్స్ ఎవరు ఉన్నారు
ఉన్నారో నేనైతే ఒకసారి లిస్ట్ చూసి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుపుతాను. మ్యాక్సిమం వేరే ప్లేయర్ని అయితే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సునీల్ని అయితే టార్గెట్ అయితే చేయరు. మేబీ ఆప్షన్లోకి వస్తే బడ్జెట్ పెట్టడానికి చూస్తారు కానీ అండ్ మనకి దొరికే బడ్జెట్లో దొరికితే ఖచ్చితంగా తీసుకుంటారు. మ్యాక్సిమం సునీల్ దొరకడు కాబట్టి ఖచ్చితంగా సునీల్ని అయితే టార్గెట్ అయితే చేయరు. అండ్ లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలుగు టైమ్స్లో కోచింగ్ స్టాఫ్లో మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకైతే న్యూస్ అయితే వస్తుంది. అండ్ రాహుల్ చౌదరి అసిస్టెంట్ కోచ్గా రాబోతున్నాడని చాలా న్యూస్లు అయితే బయటగా వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడున్న సినారియోలో చూసుకున్నట్లయితే మనకి రాహుల్ చౌదరి మనకైతే అసిస్టెంట్ కోచ్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి భయ్య. అండ్ కిషన్ కుమార్ గారు కూడా మనకైతే రాహుల్ చౌదరి అవసరం లేదు. అండ్ రాహుల్ చౌదరి కొన్ని ఇంటర్వ్యూస్లో ఏమన్నాడు అంటే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో అని చెప్పాడు. బట్ ఏంటంటే ఈ సీజన్లోనే వచ్చేస్తాడని చాలామంది అనుకుంటున్నారు. బట్ అయితే రాహుల్ చౌదరి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ కిషన్ కుమార్ గారికి రాహుల్ చౌదరికి జోడీ బాగుంటుందా అంటే మేబీ సెట్ అవ్వకపోవచ్చు. కిషన్ కుమార్ గారి విజన్ వేరేగా ఉంటుంది. ఆయన విజన్కి తగ్గట్టు ఉన్న కోచింగ్ స్టాఫ్ని ఆయన అయితే తీసుకుంటారు కానీ రాహుల్ చౌదరిని అయితే తీసుకుంటారు అని అనుకోను నేనైతే. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. రాహుల్ చౌదరి ఖచ్చితంగా మనకి కోచింగ్ స్టాఫ్లో కనిపించబోతున్నాడా లేదా అనేది. అండ్ ఈ మ్యాక్సిమం ఇది రూమర్స్ మాత్రమే మన తెలుగు టైటన్స్లో. అండ్ మనకైతే రాహుల్ చౌదరి అయితే కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ ఉంటే తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి మేబీ. మరి మీరు అనుకుంటున్నారు రాహుల్ చౌదరిని ఫ్యూచర్లో మన తెలుగు టైటన్స్ కోచ్గా చూడాలనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన తెలుగు టైటన్స్ టార్గెటెడ్ ప్లేయర్స్ కూడా నేనైతే చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియోస్ మీరు మిస్ అయినట్టుంటే మన ఛానల్లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీరు చేయవలసిన పని ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి భయ్య. ఎంత వీలైతే అంత లైక్స్ అయితే చేయండి. లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి బూస్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి కనుక మంచి వ్యూస్ అయితే ఎంగేజ్మెంట్ వస్తే కనుక నేనైతే ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొకసారి మన ఛానల్ దొరకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. మీకు ఏడీపీ సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్. బై.